హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అండ్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ కాలేజెస్ లో 50% సీట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ అయ్యాయి. రిమైనింగ్ 50% సీట్స్ కి ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు. అలాగే ప్రైవేట్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్ లో 50% కన్వీనర్ కోటాకి ఉంటాయి కాబట్టి ఆ సీట్స్ కి అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లో 50% సీట్స్ కి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్స్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్స్ ట్యాబ్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నవంబర్ 29వ తారీఖు రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ పైన ఉన్నటువంటి నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్, అలాగే రిమైనింగ్ అన్ని కూడా సీట్ మ్యాట్రిక్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఈ సీట్ మ్యాట్రిక్స్ లు కూడా నాన్ సర్వీస్ కోటాకి సపరేట్ గా ఇచ్చారు, అలాగే సర్వీస్ కోటాకి సపరేట్ గా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎస్డబ్ల్యూఐ అన్నారు. ఎస్డబ్ల్యూఐ అంటే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడని స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అంటారు కాబట్టి దీనికి సపరేట్ గా సీట్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఏయూ స్టూడెంట్స్ కి ఎస్వియు స్టూడెంట్స్ కి పర్సెంటేజ్ చొప్పున సీట్స్ అలాట్ చేస్తారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీకి అనేది క్లియర్ గా ఇచ్చారు, ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నెట్ గ్రూప్ సర్వీస్, నాన్ సర్వీస్ ఇలా ఇచ్చారు డిఫరెంట్ ఏరియాస్ లో. ఇవి అంటే కేటగిరీ వైజ్ గా, కోర్స్ వైజ్ గా ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది కన్సాలిడేట్ చేసి చక్కగా టాబ్లెట్ ఫార్మాట్ లో కౌంట్ లాగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నవంబర్ 30వ తారీఖు ఉదయం 11 గంటల నుండి డిసెంబర్ 3వ తారీఖు ఉదయం 11 గంటల వరకు అవకాశం ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు సీట్ ఎలాట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. 23,600 రూపాయలు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఆన్లైన్ పద్ధతిలో మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీ అంటే మీరు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాటెడ్ కాలేజ్ దగ్గరికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కట్టేటువంటి అమౌంట్ ట్యూషన్ ఫీ. ఇది సంవత్సరానికి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కి 4,96,800 రూపాయలు, అలాగే పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కి 1,55,250 రూపాయలు, ప్రీ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కి 70,380 రూపాయలు. ఇది ప్రైవేట్ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే కట్టవలసినటువంటి అమౌంట్. అదే గవర్నమెంట్ కాలేజ్ లో వస్తే సుమారుగా 25,000 నుండి 30,000 వరకు మీకు ఫీజు ఉంటుంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ప్రైవేట్ కాలేజ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే ఫస్ట్ ఇయర్ సుమారుగా ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ కి ఇంకా ఎక్స్ట్రాగా 1,50,000 లేదా 1,85,000 వరకు కట్టించుకునే అవకాశం ఉంది. అది ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క రీతిలో కట్టించుకుంటారు. అలాగే ఇక్కడ ట్యూషన్ ఫీకి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా బోల్డ్ చేసి ఇచ్చారండి. ఇక్కడ కొన్ని జీవో నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ జీవోలో చెప్తున్న విషయం ఏంటంటే ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత ట్యూషన్ ఫీ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే ఆ అమౌంట్ మీరు జాయిన్ అయిన తర్వాత కోర్సు కంప్లీట్ అయ్యే చిట్ట చివరి రోజు ఇంక్రీజ్ అయినా సరే టోటల్ 3 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ మీరు జాయిన్ అయినటువంటి కోర్సును బట్టి ఆ టోటల్ పీరియడ్ కి కట్టాలి అని చెప్తున్నారు. అలాగే మనకి సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ లో కేటగరైజ్ చేశారు. ఏయూ రీజన్ లో ఉన్నటువంటి కాలేజెస్ లో 15% ఏపీయూఆర్ సీట్స్ అంటే ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్ అంటారు. వీటికి ఏయూ లోకల్ స్టూడెంట్స్, ఎస్వియు లోకల్ స్టూడెంట్స్, వీళ్లతో పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్, అలాగే డొమిసైల్ బేస్డ్ గా నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిపి 15% సీట్స్ షేర్ చేసుకుంటారు. అలాగే 85% సీట్స్ ఇవి లోకల్ సీట్స్, ఇవి కేవలము ఏయూ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ఉన్న సీట్స్ లో 65.62% సీట్స్ ఏయూ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇస్తారు. అలాగే ఎస్వియు రీజన్ కాలేజెస్ లో 15% ఏపీయూఆర్ సీట్స్ కి ఏయూ, ఎస్వియు అండ్ ఎస్ఎంసి విజయవాడ అండ్ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే 85% లోకల్ సీట్స్ కి ఎస్వియు లోకల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో 34.38% సీట్స్ ని ఎస్వియు కేటగిరీ స్టూడెంట్స్ కి ఇస్తారు. ఇలా సీట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి. పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ లిస్టు నవంబర్ 15వ తారీఖు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే ఏ స్టూడెంట్ ఏ స్పెషాలిటీస్ తీసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది అనేది మెడికల్ బోర్డు వాళ్ళు అక్కడ స్పెసిఫై చేశారు. ఆ పర్టికులర్
కోర్సెస్ కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అది కూడా కేవలము ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీడబ్ల్యూడి కోటాలో మీరు సీటు పొందలేకపోవచ్చు. కానీ ఒకవేళ మీరు పీజీ డిగ్రీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటే నాన్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ మాదిరిగానే మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మీ యొక్క పేరు ఏపీ స్టేట్ ఎలిజిబుల్ లిస్టులో ఉండి ఉంటే, అంటే పీడబ్ల్యూడి కేటగిరీ లిస్టులో కాకుండా అంటే మిగతా స్టూడెంట్స్ యొక్క ఎలిజిబిలిటీ మెరిట్ లిస్ట్ లో కానీ మీ పేరు ఉండి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు అని చెప్పాను. ఇక్కడ ఏయూ నాన్ సర్వీస్ నెట్ గ్రూప్ సీట్ మ్యాట్రిక్స్ ఒకటి శాంపుల్ మీకు చూపిస్తూ ఉన్నాను. దీనిలో మీరు ఈ టర్మినాలజీస్ ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లినికల్ డిగ్రీకి సపరేట్ గా ఇచ్చారు, అలాగే నాన్ క్లినికల్ డిగ్రీకి సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ నేమ్, సెకండ్ S/NS అన్నారు, అంటే సర్వీస్ కోటానా నాన్ సర్వీస్ కోటానా అని. నెక్స్ట్ OC_G అన్నారు, అంటే ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, అంటే జనరల్ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అర్థం, అంటే ఇద్దరు మిక్స్డ్ ఉంటారు. అలాగే ఇక్కడ OC_F అంటే ఓన్లీ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్ అని అర్థం. అలాగే OC_PH_G అంటే OC/PH కేటగిరీలో జనరల్ కేటగిరీ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అలాగే OC/PH ఫీమేల్ క్యాండిడేట్స్. SC కేటగిరీని ఈ సంవత్సరం నుండి కేటగరైజేషన్ చేయడం జరిగింది. అంటే SC1, SC2, SC3 గ్రూప్స్ క్రింద డివైడ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు స్ప్లిట్ చేశారు. సో ఇక్కడ __ తర్వాత G అంటే జనరల్ అని అర్థం. జనరల్ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. F అని అంటే ఫీమేల్ కేటగిరీ అని అర్థం. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే SC_pool అని ఇచ్చారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ చేసినటువంటి సీట్స్ ఏమో స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ గ్రూప్ కి మాత్రమే వర్తిస్తాయి అని. అలా కాకుండా ఇక్కడ SC_pool అని ఇచ్చారు అంటే ఇవి SC కేటగిరీలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఇస్తారు అని అర్థం. అంటే స్పెసిఫిక్ గా ఒక గ్రూప్ అనేది లేదు, జనరల్ గా మెరిట్ ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు అని అర్థం. అంటే ఇక్కడ SC1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో ఎవరైనా ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో పొందే అవకాశం లభిస్తుంది. అలాగే ST, BCA, BCDE ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అన్నిటికీ కూడా మీకు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారండి. నేను శాంపిల్ కి మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే కౌంట్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. SVU నాన్ సర్వీస్ సీట్ మ్యాట్రిక్స్ ఇదేంటంటే కాలేజ్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా, కోర్స్ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇక్కడ కాలేజెస్ కోడ్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ స్విమ్స్ అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అర్థం. ఇక్కడ లోకల్ APUR అన్నారు. లోకల్ అంటే SVU కి లోకల్ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి సీట్స్ నాన్ సర్వీస్ కోటాలో. అలాగే APUR అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, AU స్టూడెంట్స్ ఉంటారు, SVU స్టూడెంట్స్ ఉంటారు, అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో MBBS చేసిన స్టూడెంట్స్ ఉంటారు, డొమిసైల్ బేస్డ్ గా అప్లై చేసిన నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ సీట్స్ ని పంచుకుంటారు. అలాగే మిగతా కాలేజెస్ లో మిగిలిన కేటగిరీ సీట్స్ అన్ని కూడా అలాగే షేర్ అవుతాయి. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లింక్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు NTR UHS అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. ఈ అడ్మిషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు కౌన్సిలింగ్ అని హైలైట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మెడికల్ PG క్రింద క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఉంది. ఇప్పుడు మనకి కన్వీనర్ కోటాకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన లింక్ ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా రెగ్యులేషన్స్ కు సంబంధించిన డౌట్స్ వచ్చినా యూనివర్సిటీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. వీళ్ళని అప్రోచ్ అయినట్లయితే తప్పకుండా వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీరు వీలైతే ఫస్ట్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మెయిల్ చేయండి, ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ నీట్ PG కౌన్సిలింగ్ కి సంబంధించి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి లేదా మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా ఇక్కడ ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఈ నీట్ PG కౌన్సిలింగ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అన్నా లేదా ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.